నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, కనీసం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న రైతులు, మేల్కోకపోతే ఆకలి చావులు తప్పవని హెచ్చరికలు. పర్చూరు ఓట్ల తొలగింపులో పోలీసులపై నామమాత్రపు చర్యలు, అక్రమాలు రికార్డుల్లోకి చేరకుండా చేసేందుకేనని విమర్శలు. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీపై ప్రభుత్వానికి అమిత ప్రేమ, 2.5 ఏళ్లుగా 120 కోట్లు ఇవ్వకున్నా చర్యలు శూన్యం. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ బంపర్ ఆఫర్, హమాస్ సమాచారం ఇచ్చిన వారికి నగదు, రక్షణకు హామీ. వైకాపా రైతు ప్రభుత్వమని, తాను పేదల పక్షపాతనని ప్రతి సభలోనూ సీఎం జగన్ ఊదరగొడతారు. కానీ వాస్తవం ఏంటంటే జగన్ సర్కారు రైతులకు సరైన సమయానికి సాగునీరు అందించలేకపోతోంది. దీంతో సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయంటూ అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు విడుదల చేయాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన సమయంలో పొలాలకు సాగునీరు అందకపోవడంతో కృష్ణా జిల్లాలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా రైతులు ఎంటీయు 1318, 1224, 1061, 1262, 7029 బీపీటీ, 5204, PLA 1100 వంటి వరి వంగడాలను ఎక్కువగా సాగు చేశారు. ప్రస్తుతం వరి పంట పొట్ట ఈనిక దశలో ఉంది. ఇలాంటి సమయంలో సాగునీరు కొరత ఏర్పడటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదలలో వారాబందీ అమలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా పొలాలకు నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ముందస్తు ప్రణాళిక లోపంతోనే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని గుడివాడ, అవనిగడ్డ, పెడన, గన్నవరం, పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల ఆయకట్టు సాగునీరు లేక పూర్తిగా ఎండిపోతుంది. గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరు మండలంలోని రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. డోకిపర్రు, పెసరమిల్లి, కౌతవరం, గుడ్లవల్లేరు, పసుబొట్లపాలెం గ్రామాల్లో 100 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. నీరు లేక పొలాలన్నీ నెర్రలిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే వ్యవసాయం చేసేవారి సంఖ్య రోజురోజుకి తగ్గుతుందని, ప్రభుత్వం ఇలాంటి వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో రైతులను ప్రదర్శనశాలలో చూడాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి యాజమాన్యం అసలు కరెక్ట్ లేదండి. రైతులకి ఏ రకంగా నీళ్లు అందించాలనే గుమస్తాలు గాని, జేఈలు గాని సరైన అవగాహన లేని మనుషులను పెట్టారు. మా పొలాలు నెరగొట్టేసి ఈతకొచ్చినాయి. పంట వచ్చే దశలో వాటర్ సప్లై లేకపోవడం వల్ల రైతాంగం దెబ్బతినే పరిస్థితిగా ఉంది. ఇప్పటికి ఒక 20,000 ఎకరానికి ఖర్చు పెట్టామండి. ఒకవేళ పంట చేతి రాకపోతే ఇంకొక 20-30 వేలు నష్టపోతామండి రైతులు. 6 ఎకరాల చేను ఉందండి. అక్కడ నీళ్ళు పొట్ట పైకి వచ్చేసి నీళ్ళు సుక్కలేవు. కాలు అరకాడు కనపడతాయి. అసలు 10,000 ఏంటండి ఎకరానికి. ఈ సంవత్సరం అసలు చచ్చిపోయి కాలు వెళ్ళి చచ్చిపోయి ఏం చేస్తావా? మాకు నీళ్లు లేవండి. బాగా ఎండిపోయినాయి చేలు. పెట్టుబడి పెట్టాము. 8 ఎకరాలు ఉందండి. నాకు బాగా నెరగొట్టేసిందండి చేను. కొంకేపూడి ఛానల్ నుండి రావాలండి. మాకు డ్రాప్ కాడ పడతలేదు. అసలు నీళ్లు ఏమీ లేవండి. అసలు ఎండిపోయిన శాంతం. సమాధానం చెప్పట్లా అధికారులు. వెళ్ళిన ఎరువులగొట్టులో అప్పులు తెచ్చి పెట్టాం. వరకు ఏమీ లేదు. ఈత అయిపోయి అవిసిపోద్దండి. పొట్ట అవిసిపోద్ది. ఇక ఎందుకు పనికి వద్దా తప్ప అయిపోద్ది. చేతికి ఏమవుతుందండి? గడ్డి అయిపోద్ది. నీళ్లు ఉంటేనే కదండి కొద్దిగా మనకి చేను ఈనేది. వానలు లేవు. వానలు ఉండ మనకి కొద్దిగా ఉపయోగం ఉండేది. వర్షం కాడ లేదు. నీళ్లు కాడ శాంతం ఎండిపోయినాయి. నెరలు కొట్టేసిన చేలు మాయి. జిల్లాలో ఎక్కువ శాతం కౌలు రైతులే ఉన్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. ఈనిక దశలో వరిపైరు నీరులేక నాశనమైతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాలువల పరిశీలనకు అధికారులు వస్తున్నారు, వెళ్తున్నారు తప్ప సాగునీరు మాత్రం అందించడం లేదని వాపోతున్నారు. ఎకరాకి సుమారు 25,000 రూపాయల వరకు ఖర్చు చేశామని, ఇప్పుడు అధికారులు నీరివ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొట్టదశలో ఉంది. ఎడిగిన పరిస్థితి ఈ మెల్ల తాడుబడి తాగబెట్టారు. ఇది పెట్టి ఎరుగు డబ్బులు తెచ్చాం. ఇది పరిస్థితి అర్థం కావట్లా. ఎవడో పడుచుకోవాలి బట్టి నాకు అదే మరి చెప్పలేదు ఎవరు. మనకి ఏం చేస్తా మాకేం తాగి కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు చూస్తున్నాం. మాకు హెడ్ ఆఫీస్ గుడ్లలేరు, అక్కడికి వెళ్ళేది పైనుంచి రావట్లేదు, మేము చేసేది ఏమి లేదని చెప్తున్నారు వచ్చే కళాశాల వాళ్ళు. గవర్నమెంట్ మరి అసలు ఈ వాటర్ గురించి పట్టించుకుంటుందో తెలియదు కానీ చాలా మటుకి బాగా ఇంకొక 10-15 రోజుల లోపల వాటర్ రాకపోతే రైతులు చాలా నష్టపోయే విధానం బాగా ఉంది. ఒక్కొక్క ఎకరానికి 25,000 పెట్టుబడి పెట్టేసి ఉంచాడు ఒక్కొక్క రైతు వచ్చి. నేను కౌలు రైతుని, నేను చేసేది కాడ మరి ఎకరానికి 25,000 అంటే నాకు దానిలో ఎంత నష్టం వస్తుంది చూడండి. ప్రస్తుతానికి మొన్నటిదాకా నీళ్లు వచ్చాయి. ఈ 5 సంవత్సరాల్లో కానీ ఎప్పుడు కూడా ఇంత టైట్ లేదు. మరి ఇప్పుడు అసలు రైతుల్ని కావాలని చేస్తున్నారో మరి ఏంటో అర్థం కావట్లేదు. ప్రభుత్వం అనేది మాకు అసలు ఏమి రైతులను పట్టించుకోలేని ప్రభుత్వం అయిపోయింది మాకు. బంగారం తాకట్టు పెట్టి అప్పులు చేసి కంటికి రెప్పలా చూసుకుంటున్న పంట కళ్ల ముందే నాశనమవుతుంటే చూడలేకపోతున్నామని రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సాగునీరు అందించి తమని ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. కృష్ణా జిల్లా కోడూరు మండలంలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తల్లడిల్లిపోతున్నారు. పొలాలన్నీ నెర్రలు వచ్చి పంట నాశనమైపోతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాతరెడ్డిపాలెం, జరుగువానిపాలెం సమీపంలో ఉన్న కాలువ కింద ఉన్న పొలాల్ని తెలుగుదేశం నేతలు పరిశీలించారు. పొలాల్లోకి బైక్ వేసుకుని వెళ్లి నీళ్లివ్వాలంటూ నిరసన తెలిపారు. మందపాల కింద 4వ నెంబర్ కాల కింద నాది 7 ఎకరాలు ఉందండి. 3 కోటలు పిండేసిన తర్వాత కలుపు తీసాం. ఇంత నీళ్ళు లేవండి. ఇట్లా ఉంది పరిస్థితి. మరి బ్యాంక్ లోన్ 70,000 తెచ్చారండి. పెళ్ళం మంగళసూత్రం అమ్మి ఖచ్చితంగా లోన్ పెట్టి తెచ్చాం. 70,000 చావాల బతకని తెలియదు. అట్లా ఉంది మా పరిస్థితి. ఇక్కడ తోడుకున్న బోర్డుల కింద కూడా ఇక్కడ లిఫ్ట్ వేసి తోడాము. అక్కడ అయినా కానీ మాకు అందట్లా నీళ్లు. వాళ్ళకి ఇదిగా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఇదిగా ఉన్న చెప్పేవాళ్ళు కానీ అది అందలా మాకు నీళ్ళు అనేది అందల. దీన్ని ఏదైనా ప్రభుత్వం ఇది ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట పొలాలకు సాగునీరు అందక రైతులు కన్నీరు పెడుతున్నారు. 26 జిల్లాల్లోనూ లోటు వర్షపాతంతో అన్నదాత పుట్టెడు కష్టంలో ఉన్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని అధ్యయనం చేయకుండానే ఉద్యాన శాఖ పొంతనలేని ప్రకటనలు విడుదల చేయడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సాగులో ప్రభుత్వ ప్రణాళిక లోపానికి తోడు చినుకుజాడ కానరాక రైతులు నిరాశకు గురవుతున్నారు. అక్టోబరులో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 89% తక్కువగా వానలు కురిశాయి. అంటే 24 రోజుల పాటు దాదాపుగా వానలు లేనట్లే. అన్ని జిల్లాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. అటు వానల్లేవు, ఇటు ఎండలు పెరిగాయి. పంటలు ఎండుతుంటే గుండె మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పండగ చేసుకుంటోంది. వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు సీఎం జగన్కు కావలసినంత తీరిక దొరుకుతోంది. కుంగిపోతున్న రైతు బాగోగులను పట్టించుకునేందుకు మాత్రం క్షణం కూడా కేటాయించడం లేదు. పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతున్నా ఉద్యాన శాఖ మాత్రం వానలు కురుస్తాయని ప్రకటనలు ఇచ్చి మరీ చెబుతోందంటే క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది. రైతుల సంగతి తరువాత, ముందు ప్రభుత్వంపై మాట పడకుండా ఉండాలనే ధోరణిలో వ్యవహరిస్తోంది. అక్టోబరు నెలలో నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి. పంటలు ఎదిగేందుకు, అధిక దిగుబడులకు ఇది కీలక సమయం. అయితే ఈ నెలలో లోటు వర్షపాతం నమోదవ్వడమే కాకుండా సెప్టెంబర్ నెలలోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీలకు పైగా పెరిగాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దుర్భిక్ష ఛాయలే నెలకొన్నాయి. రాయలసీమ వ్యాప్తంగా చూస్తే సాధారణం కంటే 90% తక్కువ వానలు కురిశాయి. ముఖ్యమంత్రి ఇలాకా వైఎస్ఆర్ జిల్లాలో 97% లోటు వర్షపాతం నెలకొంది. కోస్తాలో 88% తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా వరి సహా మెట్ట పంటలన్నీ ఎండుముఖం పట్టాయి. రైతులు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మిరప రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. నీరందక తెగుళ్లు ప్రబలుతున్నాయి. దీనికి తోడు వైరస్ తీవ్రత అధికంగా ఉండటంతో కొన్ని చోట్ల పంట తొలగిస్తున్నారు.
అయినా ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ మాత్రం మిరప ఆశాజనకంగా ఉందని, వానలు కురుస్తున్నాయంటూ సోమవారం ప్రకటన విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. జెమినీ వైరస్ తీవ్రత ప్రబలుతోందని, తోటలు తొలగిస్తున్నామని రైతులు వాపోతుంటే నల్లతామర నివారణకు చర్యలు తీసుకుంటున్నామంటూ ఉద్యాన శాఖ ప్రకటనలో పేర్కొనడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో గ్రామ వార్డు మహిళా పోలీసులకు బీఎల్ఓ బాధ్యతలు అప్పగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బందికి అప్పగించే ఈ బాధ్యతల్ని పోలీసుల కనుసన్నల్లో పనిచేసే గ్రామ వార్డు మహిళా పోలీసులకు ఎలా ఇస్తారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పర్చూరు ఘటన కళ్ల ముందే కనబడుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీలో పారదర్శకత ఎలా వస్తుందనే అనుమానాలు సహజంగానే కలుగుతున్నాయి. అధికారంలోకి వచ్చాక 15,000 మంది గ్రామ, వార్డు మహిళా పోలీసుల్ని నియమించామని సీఎం జగన్, మంత్రులు చాలాసార్లు చెప్పారు. అందువల్ల తమకు విశ్వాసంగా పనిచేయాలని సచివాలయ సిబ్బందికి బహిరంగంగానే చెప్పిన పరిస్థితి. అలాంటి వారికి ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసే బీఎల్ఓ బాధ్యతల్ని అప్పగిస్తే పారదర్శకత ఎలా ఉంటుంది? వారిని కాపాడ్డానికి తామున్నామని ఏకంగా ప్రభుత్వ పెద్దలే అభయహస్తమిస్తుంటే ఇక రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగడం ఎలా సాధ్యం? నచ్చని వారి ఓట్లు గంపగుత్తగా తొలగిస్తూ, నచ్చిన వారి ఓట్లను మాత్రం పెద్ద ఎత్తున చేరుస్తూ పోతుంటే సామాన్యుడి ఓటు మాటేంటి? బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో జరిగింది అదే. మార్టూరు సీఐ, ఎస్ఐలు వైకాపా ప్రతినిధుల్లా, ఆ పార్టీ బూత్ ఏజెంట్లలా వ్యవహరిస్తూ గ్రామ, వార్డు మహిళా పోలీసులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. రోజువారీ ఎన్ని ఓట్లు తొలగించారనే వివరాలను సేకరించారు. ప్రతిపక్షాలకు చెందిన సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. రాష్ట్రంలోని మరెన్నో నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. అయినా ఎన్నికల అధికారులు మాత్రం అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. అరకొర సమాచారంతో న్యాయస్థానాల్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో 295 మంది బీఎల్ఓలు ఉండగా వారిలో 64 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులే. గ్రామ సచివాలయ పరిధిలో ఫామ్ 7 దరఖాస్తులు ఎన్ని పూర్తయ్యాయో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలలోపు గ్రూపులో పోస్టు చేయండని సీఐ స్థాయి అధికారి పోస్ట్ చేశారు. గ్రామాల వారీ మహిళా సంరక్షణ కార్యదర్శులు తమ పరిధిలోని ఆ వివరాలను ఇచ్చారు. పలువురు బీఎల్ఓలు నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా ఆ సమాచారాన్ని ఎస్ఐలకు, సీఐలకు, ఇతర పోలీసు ఉన్నతాధికారులకు పంపించారు. ఇది ఖచ్చితంగా ఓటరు జాబితా ప్రక్రియలో పోలీసులు జోక్యం చేసుకోవడమే. అందుకు సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి. గతంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయిలో పనిచేసే ఇతర సిబ్బందిని బీఎల్ఓలుగా నియమించేవారు. పోలీసులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. ఓటర్ల నుంచి సేకరించిన సమాచారం, వివరాలను బీఎల్ఓలు కేవలం ఈఆర్ఓకి మాత్రమే ఇవ్వాలి. అయితే ఇప్పుడు మాత్రం పోలీసు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే మహిళా పోలీసుల్ని నియమించడంతోనే ప్రస్తుత పరిస్థితి తలెత్తింది. పర్చూరు ఘటనలో ఓట్ల తొలగింపు, నమోదు దరఖాస్తుల వల్ల గ్రామాల్లో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశముందని, అందుకే ఎక్కడెక్కడా ఎవరెవరు దరఖాస్తు చేశారనే సమాచారం తీసుకుని ఉన్నతాధికారులకు పంపించామని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలనేదే తమ ఉద్దేశమని మార్టూరు, పర్చూరు, ఎద్దనపూడి ఎస్ఐలు వివరణ ఇచ్చారు. దీన్నే పై అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపి చేతులు దులిపేసుకున్నారు. ఇలాంటి అధికారులపై ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది ఇక్కడ ప్రశ్న. వాట్సాప్ సాక్ష్యాలు ప్రతికూలంగా ఉండటంతో తొలుత బీఎల్ఓలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. తరువాత సీఐ, ఎస్ఐలను వీఆర్కు పంపారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సస్పెన్షన్తో సరిపెట్టారు. పర్చూరు నియోజకవర్గంలో నేరచరిత్ర కలిగిన వైకాపా ముఖ్యనేత వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే కుట్రలు ప్రారంభించారు. ప్రతిపక్ష నేతలను వేధించడంతో పాటు వారిపై కేసులు పెట్టించి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా పోలీసుల ద్వారా ఒత్తిడి తేవడంలో ఆరితేరారనే పేరు ఆయనకు గతం నుంచి ఉంది. వచ్చి రావడంతోనే గ్రానైట్ రంగాన్ని కొన్నాళ్లపాటు స్తంభింపజేసి వచ్చే ఎన్నికలకు సరిపడా సొమ్ము సమకూర్చుకున్నారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కొంతకాలంగా పర్చూరు నియోజకవర్గంలోనూ పోలీసుల ద్వారా ప్రతిపక్షానికి చెందిన ఓట్ల తొలగింపునకు ప్రణాళిక అమలు చేశారు. బీఎల్ఓలపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులకు సూచించడంతో వారు మరింత రెచ్చిపోయి అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నియోజకవర్గంలోని ఓట్ల అక్రమాలకు పాల్పడిన పోలీసులపై ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో మమ అనిపించేశారు. వైకాపా నేతలతో చేతులు కలిపి ప్రతిపక్షాల సానుభూతి పరుల ఓట్లు తొలగించిన ఒక సీఐ, 3 ఎస్ఐలపై సస్పెన్షన్ వేటుతో సరిపెట్టేశారు. ఇంతటి అక్రమాలకు పాల్పడిన వారిని ఉద్యోగం నుంచి తొలగించకుండా సస్పెన్షన్తో సరిపెట్టేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార వైకాపా నేతలతో కుమ్మక్కై తటస్థులు, ప్రతిపక్షాల సానుభూతి పరులు, మద్దతుదారుల ఓట్ల తొలగింపు కుట్రలో భాగస్వాములైన బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని పోలీసులపై ఆ శాఖ ఉన్నతాధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెట్టేశారు. ఎన్నికల సంఘం నిబంధనల్ని ధిక్కరించి మరీ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలోకి అక్రమంగా చొరబడి తీవ్ర నేరానికి పాల్పడ్డ పోలీసులను సర్వీస్ నుంచే తొలగించాల్సి ఉండగా సస్పెండ్ చేసి మమ అనిపించేశారు. మాటూరు సీఐ టి ఫిరోజ్, పర్చూరు ఎద్దనపూడి, మాటూరు ఎస్ఐలు ఎన్సి ప్రసాద్, కె కమలాకర్, కె అనూక్లను తొలుత వేకెన్సీ రిజర్వులోకి పంపిస్తూ ఆదేశాలిచ్చారు. దీనిపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెండ్ చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, అవకతవకలకు తెరలేపిన వైకాపా నేతలకు సహకరిస్తూ బిఎల్ఓలపై ఒత్తిడి తీసుకొచ్చిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి సరిపెట్టేయటమేంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగతా చోట్ల ఈ తరహా ఘటనలకు ఎవరూ పాల్పడకుండా హెచ్చరించేలా కఠిన చర్యలు తీసుకోకుండా మమ అనిపించేయటమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సహకరించినందుకు వీరిపైన చర్యలు తీసుకుంటున్నట్లు కాకుండా పరిపాలనా కారణాల రీత్యా చర్యలు తీసుకుంటున్నట్లు మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వారి సర్వీస్ రికార్డుల్లోకి ఈ అక్రమాల వివరాలు ఎక్కకుండా కాపాడేందుకేనా అనే వాదనలు వినిపిస్తున్నాయి. పర్చూరు నియోజకవర్గంలో బిఎల్ఓలుగా పనిచేస్తున్న మహిళా పోలీసులపై మాటూరు సీఐ టి ఫిరోజ్, పర్చూరు ఎద్దనపూడి, మాటూరు ఎస్ఐలు ఎన్సి ప్రసాద్, కె కమలాకర్, కె అనూక్లు ఒత్తిడి తీసుకొచ్చి ఓట్ల తొలగింపు కోసం అందిన ఫారం 7 దరఖాస్తుల సమాచారాన్ని వారి నుంచి ఎప్పటికప్పుడు సేకరించారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఫారం 7 దరఖాస్తుల వ్యవహారంపై ఆ గ్రూపులో బిఎల్ఓలతో నిరంతరం చాటింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవారు. ఈ సమాచారాన్ని ప్రతిరోజు అధికార పార్టీ నేతలకు చేరవేశారని పేర్కొంటూ పర్చూరు తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఎన్నికల సంఘానికి పదే పదే ఫిర్యాదులు చేశారు. అయినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆగమేఘాలపై కదిలిన పోలీసు ఉన్నతాధికారులు బాధ్యులను సస్పెండ్ చేశారు. ఇవి పోలీసులపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల సంఘానికి హైకోర్టుకు చెప్పడానికి చేపట్టిన మొక్కుబడి చర్యలే తప్ప ఎలాంటి ఫలితమూ లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక గుత్తేదారు సంస్థ అయిన జేపీ సంస్థపై ప్రత్యేక ప్రేమ చూపుతోంది. 14 లక్షల టన్నుల ఇసుకతో పాటు యంత్రాలు తీసుకున్న ఆ సంస్థ చెల్లించాల్సిన 120 కోట్లను ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2.5 ఏళ్లైనా దోబూచులాట ఆడుతూనే ఉంది. అయినా సరే ప్రభుత్వం, సంబంధిత శాఖ ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో అన్ని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక తీసుకుని గుత్తేదారు జేపీ పవర్ వెంచర్స్ అమ్మేసుకుంది. తూకపు యంత్రాలు తదితరాలను వినియోగించుకుంటోంది. కానీ వీటికి 120 కోట్లు అడిగితే 2.5 ఏళ్లుగా నోరెత్తడం లేదు. ముక్కుపిండి బకాయి రాబట్టాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఇసుక కాంట్రాక్టు నుంచి జేపీ సంస్థ త్వరలో వైదొలగనున్నట్లు తెలిసినా దాని జోలికి వెళ్లకుండా జగన్ ప్రభుత్వం ప్రత్యేక ప్రేమ చూపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2021 మే నుంచి ఇసుక తవ్వకాలు, విక్రయాలను ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి జేపీ సంస్థ తీసుకుంది. అదే సమయంలో అన్ని నిల్వ కేంద్రాల్లో ఉన్న 14 లక్షల టన్నుల ఇసుకను జేపీ సంస్థకు అప్పగించారు. నిల్వ కేంద్రాలు, రీచ్ల వద్ద ఏపీఎండీసీ గతంలో కొన్న 117 తూకపు యంత్రాలు, 1300 వరకు సీసీ కెమెరాలు, మొబైల్ డివైజ్లు, బయోమెట్రిక్ డివైజ్లు, ప్రింటర్లు కూడా జేపీ సంస్థకు ఏపీఎండీసీ అప్పగించింది. వీటన్నింటి విలువ కలిపి 100 కోట్లు. ఇప్పటి వరకు వడ్డీ 20 కోట్లయింది. ఇందులో నయా పైసా కూడా ఏపీఎండీసీకి జేపీ సంస్థ చెల్లించలేదు. తొలుత జేపీ సంస్థ పేరిట ఇసుక విక్రయాలు ఆరంభమైన కొద్ది రోజులకే బకాయిలు ఇవ్వాలని ఏపీఎండీసీ కోరింది. నిల్వ కేంద్రాల్లోని ఇసుక విక్రయించాక సొమ్ము చెల్లిస్తామని జేపీ సంస్థ మొదట్లో చెప్పింది. నెలలు, సంవత్సరాలు దాటిపోయాయి. ఇప్పటికీ 2.5 ఏళ్లైనా ఆ సంస్థ రూపాయి కూడా చెల్లించలేదు. బకాయిలు చెల్లించాలని ఏపీఎండీసీ ఇప్పటికే అనేక దఫాలు గనుల శాఖకు, జేపీ సంస్థకు పదే పదే లేఖలు రాస్తుందే తప్ప ఒత్తిడి మాత్రం తీసుకురావడం లేదు. ఈ సొమ్ము విషయంలో జగన్ ప్రభుత్వం ఏమీ ఎరగనట్లు మౌనంగా వ్యవహరిస్తోంది. ఇసుక వ్యాపారమంతా పారదర్శకంగా జరుగుతోందని పదే పదే చెబుతున్న గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సంచాలకులు వెంకటరెడ్డి ఏపీఎండీసీకి నష్టం జరుగుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, విక్రయాల కోసం 3 ప్యాకేజీలుగా మళ్లీ టెండర్లు పిలిచారు.
కొత్త గుత్తేదారు ఎంపికయ్యాక వచ్చే నెలలో దానికి ఇసుక వ్యాపారం అప్పగించనున్నారు. దీంతో జేపీ సంస్థ వైదొలగనుంది. తర్వాత దాని నుంచి బకాయి ఎలా వసూలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. జేపీ సంస్థ పేరిట అన్ని జిల్లాల్లో వైకాపా నేతలే ఇసుక వ్యాపారం చేస్తుండటం, పెద్దలకు అనధికారికంగా కప్పం కడుతుండటంతో ఆ సంస్థ నుంచి బకాయిలు రాబట్టే విషయంలో మౌనంగా ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. గాజా ప్రజలకు ఇజ్రాయెల్ ఓ ఆఫర్ ప్రకటించింది. తమ దేశ పౌరులను హమాస్ మిలిటెంట్లు ఎక్కడ దాచారో సమాచారం ఇస్తే డబ్బు ఇస్తామని తెలిపింది. అంతేకాకుండా సమాచారం ఇచ్చిన వారికి రక్షణ కల్పించడంతో పాటు వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని భావించిన వారు, శాంతియుతంగా బతకాలని కోరుకున్నవారు ఈ పని చేయాలని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. సమాచారం ఇచ్చిన వారి ప్రాంతంలో మానవతా సాయం అందేలా చూస్తామని తెలిపింది. సమాచారం ఇవ్వాల్సిన వాట్సాప్, టెలిగ్రామ్, ఫోన్ నంబర్లను విడుదల చేసింది. కాగా ప్రస్తుతం 220 మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నట్లు సమాచారం. అటు గాజాలో దాడులతో పూర్తిగా సమాచార, విద్యుత్ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వారు సమాచారం ఇస్తారో లేదో తెలియకుండా పోయింది. పాలస్తీనాను ఇజ్రాయెల్ 56 ఏళ్లుగా అణిచివేస్తోందన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. ఐరాసా చీఫ్గా గుటెరస్ తన పదవికి రాజీనామా చేయాలని ఇజ్రాయెల్ రాయబారి గిలాడ్ ఎర్డాన్ డిమాండ్ చేశారు. హమాస్ చేసిన సామూహిక హత్యలపై కనికరం చూపే వ్యక్తి ఐరాసా సెక్రటరీ జనరల్గా ఉండేందుకు అర్హుడు కాదన్నారు. ఎలాంటి ప్రపంచంలో జీవిస్తున్నారని ఐరాసా చీఫ్ను ప్రశ్నించారు. పాలస్తీనాను 56 ఏళ్లుగా ఇజ్రాయెల్ అణిచివేస్తోందంటూ ఐక్యరాజ్య సమితి కీలక వ్యాఖ్యలు చేసింది. హమాస్ ఇటీవల చేసిన దాడి ఒక్కసారిగా జరిగింది కాదని ఐరాసా ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అభిప్రాయపడ్డారు. ఐరాసా భద్రతా మండలి మినిస్టీరియల్ సదస్సులో పాల్గొన్న ఆయన 56 ఏళ్లుగా పాలస్తీనీయులపై అణిచివేత సాగుతోందని వివరించారు. ఇజ్రాయెల్ చేసే సెటిల్మెంట్లు, హింసతో పాలస్తీనీయులు తమ సొంత భూమిని కోల్పోయారని ఐరాసా చీఫ్ తెలిపారు. పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ఇళ్లు లేక నిరాశ్రయులయ్యారని, తమ సమస్యకు రాజకీయ పరిష్కారం దొరుకుతుందన్న ఆశ పాలస్తీనా ప్రజల్లో సన్నగిల్లిందని ఐరాసా చీఫ్ పేర్కొన్నారు. హమాస్ దాడుల పేరిట పాలస్తీనీయులను శిక్షించడం సరైంది కాదని హితవు పలికారు. దీనికి 2 దేశాల ఏర్పాటే సరైన పరిష్కారమని తెలిపారు. పరమత వ్యతిరేకతతో స్వమత దురహంకారాన్ని పంచే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజాలో పరిస్థితి దారుణంగా ఉందని, ఐరాసా శిబిరాల్లో ఏకంగా 6 లక్షల మంది తలదాచుకున్నారని గుటెరస్ పేర్కొన్నారు.